ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అన్ని అడ్డంకాలు చేసి అడ్డంకాల పనులు చేసే పనులే గాని ఆయన మంచి పని చేద్దామని రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏది చేసి చచ్చాడు. గేదెలు కాసుకునేవాడు నయం వాడికంటే. కులం ఏదన్నా కానీ గాక వాళ్ళు రెడ్డులే వాళ్ళే అంటున్నారు. ఆ జగాన్ని ఈ జగం ఉండకూడదు, మన రాష్ట్రంలో ఈ జగం ఉండకూడదు, జగాన్ని తప్పించేసేయాలని వాళ్ళే చెబుతున్నారు. ఇక్కడ కాపురం పెట్టినా ఏ కాడికి దోసు దెంగే వ్యవహారాల్లో ఉంటాడు కానీ శుభ్రంగా అందరికీ చేద్దామనేది మనిషికి అసలు లేదు. జగన్ గారికే ఏమీ లేదు. అది అట్లాంటి వ్యవహారాలు ఏ కాడికి కొట్టుకోవటమా అని చంపటమా ఇంకోని చంపటమా. ఈ ప్రదేశంలో మనుషులు ఉంటారు అతని దగ్గర, అట్టా ఏలుతున్నాడు. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు ముగ్గురు ఒకటి చేస్తే ఏమైద్ది అక్కడ. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా, ఢిల్లీలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా. ఆడి పని సాగదులే, సత్తాడు అట్టా ఆడవల్ల కాదు సాగదు, ఏదో చెబుతూ ఉంటాడు. అందరికి సంతోషంగానే ఉంది. రాష్ట్రం మొత్తం అంతా దేశం అంతా బాగానే ఉంది. పక్క దేశాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. రాజధాని చేస్తాం. ఈ జగం అక్కడ చెబితే సరిపోయిద్దా లేకపోతే ఆడి మనుషులు చెబితే సరిపోయిద్దా? ఇవన్నీ జరగని పనులు రాజకీయంలో లేడు. జగం ఏ కాడికే దోపిడీలు దొంగలు ఎమ్మడి తిరుగుతాం తప్పితే ఒక రాజకీయంలో చేద్దాం అనేది లేదు. ప్రజలకు మంచి చేద్దాం, బాగా లేని వాళ్ళకి కూడా మంచి చేద్దామని లేదు. అందరం దోసి తింటాం ఎదవా. ఇక నమ్మరు, ఎవడు నమ్ముతాడు? ఆయనకి అవగాహన లోపమై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రానికి కానివ్వండి హెడ్ క్వార్టర్ అనేది ఒకటి ఉండిద్ది. దాన్నే రాజధానిగా పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ యంత్రాంగం గాని మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటది. ఆ మాత్రం అవగాహన లేని అతను మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు అర్థం కావట్లేదు. పాపం అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్నోడు పిచ్చిగా మాట్లాడి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాసిందా అంటే ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పిచ్చి అని పట్టింది ఇతనికి. మావి గన్ను లేదంటే పెంట గన్ను ఏంటది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించి అమరావతి రాజధానిగా అప్పుడు గతంలో బాగా వర్ధిల్లింది కాబట్టి, అది రాజులు రాజ్యాలు ఏలారు కాబట్టి అమరావతి పేరు ప్రకటించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం పోయి ఏదేదో మాట్లాడతాడు. అసలు అమరావతి ఇక్కడ వద్దంటే అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఏమో చేతకాగా ఇవన్నీ చేస్తా ఉంటాడు అన్నమాట. అంతమించి ఇంకొక విషయం చెప్తున్నా నేను. అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్, అది ప్రభుత్వం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అతను గతంలో చేశాడు. చిన్న గీత పక్కన పెద్ద గీత డైవర్ట్, రకరకాల పిచ్చి ఆలోచన అన్నమాట. అతనికి ఇచ్చే సలహాదారులు ఎవరో గానీ నిజంగా అందరూ ఊస్తున్నారు, ఉమ్మేసి ఊతున్నారు అతని మొహం మీద. లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. రాక్షసులు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేవాడు. చివరికి ఏం జరిగింది, ఏదైతే మంచి కోరుకుంటామో అదే విజయం సాధిస్తుంది. ఆ రకంగా ఇలాంటి ఎప్పుడు మంచి పని చేసినా ఇలాంటి రాక్షసులు పుడతనే ఉంటారు. నరకాసురుని చంపేసి ఎలాగైతే దీపావళి చేసుకున్నామో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దించేసి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించుకొని ఈ రోజున దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. దాన్ని చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలో తీసుకోవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడడం కూడా తెలియదు. ఆయనకి ఏంటంటే మతిస్థిమితం లేదు. అంత ముందు ఏదో ఫారెన్ వెళ్ళి మందులు వాడేవాళ్ళు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మతి భ్రమించి ఉంటది. కొద్దిగా ఆయన ఏదైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించుకోవడం మంచిదని సందర్భంగా తెలియజేస్తాం. ఒక మంచి పరిపాలన దిశగా ఏదైనా ఒక మంచి నిర్ణయం దిశగా ఎవరైనా ముందుకు అడిగేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో అలాగే తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలికొన్నారు. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రకటించడం ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు. పాపం వాళ్ళని చూస్తే ఆడబెట్టలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని నేలకు ఈడ్చుకెళ్లి కొట్టియాల మీ కేసులు పెట్టి వేధించి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్ చేయట్లేదా, దాని భూసేకరణ జరగలేదా, కృష్ణపట్నం పోర్టు డెవలప్ చేయట్లేదా, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయట్లేదా, ఇక్కడ అనంతపురంలో కియా పెట్టలేదా, పోలవరం పూర్తి చేయట్లేదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది. కొత్తగా వీళ్ళేంటండి మావి గన్ను మచిలీపట్నం మామిడికాయ పట్నం పిచ్చి మాటలు మాట్లాడి వీళ్ళకే
వాళ్ళ నాయకుడికే క్లారిటీ లేదు, ఇంక వీళ్ళకేం క్లారిటీ ఉంటది. ఏదో బురద చల్లాలి, ఏదో రకం చెడగొట్టాలి దురుద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో రాయి లాంటిది మావిగన్ అనేది, అంత మించి వేరే ఉద్దేశం ఉండదు. ఆయన మాట్లాడిన మాట మీరు చెప్పాలంటే ఆయన మరి ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో మాకైతే అర్థం కావట్లేదండి. మాలాంటి సామాన్యులకు కూడా రాజకీయం అనేది అర్థం అవుతుంది. మరి అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు రాజధాని అనే ప్రాంతం లేదు, రాజధాని అవసరం లేదు అని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటనేది ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరో గమనించకుండా ఏమీ లేదు. ఇదే రాజధాని లేకపోవడం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పక్కనున్న తెలంగాణకు హైదరాబాద్ అదే రాజధాని ఆర్థిక వనరులు తీసుకొచ్చేది హైదరాబాద్. బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రం. బెంగళూరు మొత్తం ఆదాయ వనరు అంతా బెంగళూరు నుంచి వస్తుందంటే రాజధాని ఉండబట్టే కదండి. అలాగే చెన్నై గానీ కోల్కతా గానీ ఇవన్నీ కూడా రాజధానిలేనండి. ఇవన్నీ అదే ఆర్థిక వనరులు సమకూర్చేది ఆ ప్రాంతాలే. మరి ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతాను అర్థం కాలేదు. రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా నవ్వుకుంటారండి. ఈ మావిగన్ అనేది వర్షం తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చాడండి? మరి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మావిగన్ అనేది గుర్తురాలేదు ఆయనకి. మచిలీపట్నం, విజయవాడ అంటాడు, గుంటూరు అని గన్ అంటే గన్ కల్చర్ తీసుకొచ్చి నా ఆలోచన ఉందేమో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి నువ్వు మావిగన్ అని మాట్లాడతావు అనేది కరెక్ట్ కాదు. అక్కడ చేస్తున్న అమరావతి అనేది సరైన కరెక్ట్. అది ఏ సంస్థలు వచ్చినా గానీ ఎన్ని ఎకరాలలో 100 ఎకరాలు ఇవ్వాల్సి వచ్చినవి ఉంటాయి. అలాగే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ మొత్తం అన్ని రకాలుగా విధంగా అమరావతి అనేది అనుకూలమైన ప్రదేశం అండి. ఈ మావిగన్ అనేది పిచ్చి మాటలు, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదండి. తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేస్తూ అమరావతి ఉంటుంది మనకి రాజధాని అని చెప్పి, ఏకైక రాజధాని అని, అతనిలాగా 3 ముక్కలాట జగన్ లాగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రోజు మాట్లాడింది సందర్భం లేదు. ఆయన వచ్చిన సందర్భంలో మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఆయన చెప్పిన విషయాలు మేము గమనించామండి. రేపు రాజధాని విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో రాజ్యసభలోను చట్టసభలో బిల్లు పెట్టారు, అది కూడా పాస్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఈ రాజధాని ఆపే పరిస్థితి ఎక్కడా లేదండి, ముందుకెళ్తుందని తెలియదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో చాలా అవమానాలు పడ్డాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా మీకు రాజధాని లేదు అని ఒక ఫీలింగ్ ఉండేది, చెప్పుకోలేని పరిస్థితులు ఉండేది. అయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. అది స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు, అప్పట్లో పోరాడారు. రాజధాని కోసం వాళ్ళు రైతులు ఇచ్చి స్వయంగా భూములు ఇచ్చి వాళ్ళు ఏం ఆశించకుండా భూములు ఇచ్చారు. వాళ్ళకి ఎంత అవమానం చేశారంటే శత్రువులు కూడా చేయరండి, అంత అవమానం చేశారు. వాళ్ళు ఆడవాళ్ళ గురించి కానీ పిల్లల గురించి చాలా చీప్ గా మాట్లాడతా. తిరుపతి మహాపదయాత్ర అమరావతి టు తిరుపతి చేసినప్పుడు కూడా చాలా అవమానాలను కొడతాం, దాడులు చేస్తాం, చాలా చేశారు. వాళ్ళందరి యొక్క బాధ మొత్తం అంతా ఈ రాజధాని పార్లమెంట్ లో ఆమోదిస్తూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ గర్వకారణం అయిన రోజు ఇది. మా ఇళ్లలో కానీ క్యాండిల్ పెట్టుకుని మేము పూర్తి సంఘీభావం తెలియజేశాం ఈ అమరావతి రాజధాని గురించి. మేము కూడా నిన్న ఊరు మొత్తం తిరిగి ప్రచారంలో చేశాం. రాజధాని అమరావతి ప్రకటించారు, దాన్ని చట్టబద్ధ చేశారని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం. పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళకి పోద్దని ఒక దీంతో కొత్త అంటే పిచ్చెక్కిన మాటలు మాట్లాడు ప్రతిపక్ష నాయకుడు. అంటే ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి. మావిగన్ అని ఇంకో రకరకాల మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. జనాలు కూడా దాన్ని చీదరించుకుంటున్నారండి వాళ్ళని. అది కూటమి ప్రభుత్వం చేసింది చాలా మంచి పని అని చెప్పి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్లాన్ బి ప్లానింగ్ డెవలప్మెంట్ గురించి ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా మన రాజధానిలో కానీ విశాఖపట్నంలో కానీ ఇటు కర్నూలు కానీ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్. మచిలీపట్నం దీంట్లో కల్పన పర్లేదండి. ఆల్రెడీ మచిలీపట్నం ఫోర్టు శంకుస్థాపన అయిపోయింది, వర్క్ జరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ అక్కడ అయిపోతుంది. ఏంటంటే డిస్టర్బ్ చేస్తాం కోసం ఒక ఇదనమాట. ఈ మచిలీపట్నం డిస్టర్బ్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి వాళ్ళలో కూడా ఏంటంటే రాజధాని మాకు వస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ తెప్పిస్తాం కోసం పుట్ట అంతకుమించి ఏమి లేదండి. ఇవన్నీ ఏంటంటే ఫేక్ మాటలండి, ఫేక్ మనుషులు, ఫేక్ మాటలు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఎవరికి ప్రజల్లో లేదు, అసలు ఆ పరిస్థితి ఏమి లేదు. ఆయన ఏంటంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆయన నోటికి ఇచ్చింది మాట్లాడాలి, అంతేగాని దీని గురించి పట్టించాల్సిన భయం లేదు. నిజంగా జగన్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే సామాన్య ప్రజలుగా ఆయనకి పూర్తిగా మతి భ్రమించి అసలు ఆయన కాన్షియస్ లో ఉన్నారా? అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటండి? అంటే తలకాయ లేని మనిషి ఉంటాడా? ఒకటే సూటి ప్రశ్న. తలకాయ లేని మనిషి ఎలా ఉండడు, అలాగే రాష్ట్రానికి రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? రాజధాని అనేది లేకపోతే ఆయనకి అసలు అది చాలా చిన్న క్వశ్చన్. చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాజధాని అవసరమా లేదా అంటే అవసరం అని చెప్తారు. అలాంటిది ఆయన రాజధానే వద్దంటున్నాడు అంటే ఏంటి? అసలు ఆయన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది? మావి గన్ను పెట్టమంటారో, మావి జగన్ పెట్టమంటారో, మన సంస్కృతే గన్నులు కత్తులు సంస్కృతిని తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా అంటించాలని చూస్తున్నారు. సార్ మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పెట్టే రోజున మీరు ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా మీకు బాధ్యత ఉంది కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ప్రజా నేతగా నేను ఉండాలి అనుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, లేదా మీకున్న డౌట్స్ ఏంటో మరి అడగకపోయారా? అలాగా ప్రజల ముందు అడగాల్సినప్పుడు అడగకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు అనుకూలమైన ఛానల్స్ నీ ముందు కూర్చోబెట్టుకుని ఇదేమన్నా స్కిట్ అనుకుంటున్నావా లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకటి 2014 నుంచి 19 వరకు బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు.
ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. ఆ రోజు ఒక మాట చెప్పారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయి ఒక రాజధాని కాదు అని ఆ రాజధాని మీద వేయాల్సిన అభాండాలన్నీ వేసి రైతుల త్యాగాన్ని, ఆ అసెంబ్లీ సాక్షిగా రైతుల త్యాగాన్ని మీరు అవహేళన చేసి ఆ రోజున 3 రాజధానులు అన్నారు. పోనీ అట్లీస్ట్ ఆ మాట మీద నువ్వు నిలబడ్డావా? మళ్ళీ ఈ రోజున 11 సీట్లతో నిన్ను ప్రజలు కూర్చోబెడితే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళీ మావిగన్ అంటున్నావు. ఫస్ట్ అసలు నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ లేని విధానం. నువ్వు ఇంకొక విషయం ఏంటంటే నేను మడమ తిప్పను మాట తప్పను అంటావు. నువ్వు మడమ తిప్పుతావు మాట తప్పుతావు అనేది ఈ ఒక్కటి చాలు నీకు ఉదాహరణ. ఇవాళ అమరావతి నిజంగా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత 1600 రోజుల పాటు ఒక ప్రజా ఉద్యమం నడిచింది. ఏ రాజకీయ పార్టీ అండలేకుండా ప్రజలు ఉద్యమం చేశారు అంటే నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో అమరావతి అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే అది వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఇవ్వలేదు. ఒక రాష్ట్ర మనుగడ కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున అమరావతి రైతులు తమ పొలాల్ని త్యాగం చేశారు. అదేమి బీడు భూములు కాదు. ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చింది సంవత్సరానికి 3 పంటలు 2 పంటలు పండే భూమిని. ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మా రాష్ట్రం ముందుకెళ్ళాలి అని ఆనాడు ఒక నాయకుడి మీద నమ్మకంతో కొన్ని వేల ఎకరాల భూములు, 30,000 ఎకరాల భూములు ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చారు. అమరావతి రైతుల త్యాగాన్ని నువ్వెంత అవహేళన చేశావు? ఆ అమరావతి రైతులని నువ్వెన్ని ఇబ్బందులు పాలు చేశావు? 9 నెలల గర్భవతిని నువ్వు కాలుతో తన్నావు, వాళ్ళని రోడ్ల మీద కూర్చోపెట్టావు, రోడ్ల మీద అన్నం తినేలా చేసావు. అమ్మవారి గుడికి వెళ్తున్న వాళ్ళని నీ బూటకాళ్లతో పోలీసులతో తన్నించావు. కంచెలు కట్టుకుని నువ్వు రోజు సెక్రటేరియట్కి వెళ్ళావు. ఎందుకు నీకంత భయం? ఆ ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రికి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి అమరావతి రైతులని, అమరావతి మహిళని అనరాని మాటలు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ పిచ్చి, ఆ మతి భ్రమించటం, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయి మళ్ళీ నేను వస్తా ఒకటే, ఇవాళ అమరావతి రాజధానిగా ఉండాలి అనేది ఒక కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే మద్దతు ఇస్తే జరగలేదు. ఆయనకి ఏమన్నా కొంచెం స్పృహ ఉండి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే లోక్సభలో, రాజ్యసభలో ఈ 3 పార్టీలు కాకుండా 40 పార్టీలు ఏక కంఠంతో ఈ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అని చెప్పి దాని చట్టబద్ధం తీసుకొచ్చారు. అంటే నువ్వు 40 పార్టీలు చేసిన దేశం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలన్న దాన్ని నువ్వేం చేస్తావు? అది నీ తరం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. నువ్వు 1 టైం సీఎం, నువ్వు 1 టైం ఛాన్స్ అడిగావు. సో నువ్వు 1 టైం సీఎం ఈ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు షాక్ నుంచి ఇంకా బయటపడలా. ఎందుకంటే 154 సీట్ల నుంచి 11 సీట్లకు బయటపడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలు రాడేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి ఏకైక రాజధాని అమరావతి ప్రకటించాలని చిప్పు తెప్పడం ఏంటి? ఆయనకి ఏం అర్థం కావట్లా. ఏంటి పరిస్థితి? మావి గారు అంటాడు, లేకపోతే ఏదో అంటాడు, ఇలా పడితే మాట. జనానికి అర్థమయ్యే భాష మాటమని చెప్పండి. జనానికి అమరావతి ఏ రాజధాని? ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాజధాని? మావి గారు ఏంటి? బందర, విజయవాడ కలిపి చెప్పమంటాడు. మరి ఎక్కడ చోటు పెట్టమని చెప్పాలి కదా. అది ఇప్పుడు దాకా నువ్వు అమరావతి నువ్వు ఉన్నావు, అసెంబ్లీ తీర్మానం చేసి నువ్వు ఉన్నావుగా. అంటే మా లోకేష్ బాబు చెప్పిన క్రెడిట్ చోటు లక్షణం ఉంది. ఏ క్రెడిట్ ఎవరికి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు పెద్దడు కాకూడదు. జగన్మోహన్ రెడ్డి తప్ప రాష్ట్రం సర్వనాథ జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగాలు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధానితో 3 ముక్కలు రాడేసి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి మావి గారు అంటే ఏది పడితే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మానసిక రోగం ఉందని ప్రజలందరూ అనుకుంటారు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడే లక్షణం ఆ పార్టీకి లేదు. జనం వచ్చిన షాకింగ్ బయటకు రాలా. 2029లో కూడా బయటకు వస్తారో తెలియదు. కాబట్టి మారాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఒక మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నం పడ్డ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి గురించి మాట హక్కు లేదు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వేం చేసావు? అప్పుడు మావి గారిని గుర్తురాలేదా? 3 రాజధానులు ఉన్నావు అప్పుడు. ఇప్పుడు మావి గారిని కావాలా? నువ్వు అధికారంలో 3 రాజధానులు కావాలి, వేరే వాళ్ళ అధికారం మావి గారిని కావాలా? కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన అవగాహన లేదని, ఆరోగ్యం బాగలేదని, మైండ్ దెబ్బదని అర్థమవుతుంది. మధ్యలో 2014 నుంచి 19 వరకు ఇదే రాజధాని అన్నారు. ఆ తర్వాత 19 నుంచి 23 వరకు, 24 వరకు వేరే 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే రాజధాని, అది ఇక ఉత్తరోత్తర మారవకుండా ఉండేటటువంటి అమరావతి రాజధానిగా రావడం ఆంధ్ర ప్రజల గుర్తింపు అనేది ఉండాలి. అలా గుర్తింపుకి ఇది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ప్రతి తెలుగువాడు, దట్టు ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటాడని చెప్పేది నా అభిప్రాయం. పోరాటం చేసిన ఫలితం వచ్చినాడు. ఆ పోరాటం చేసిన వాళ్ళు అనుభవించేదే కాకుండా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే తమ పిల్లలు గాని పెద్దలు గాని తమ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఖచ్చితంగా మరి అటు కుటుంబాలు గాని మరి అనేక మంది ఆ ఉద్యమము, అమరావతి ఉద్యమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా క్యారెక్టరైజేషన్ కూడా
చేసి విమర్శించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరి గుండెల్లో ఎంత ఆనందం ఉంటది. ఇవాళ శాశ్వత రాజధాని వాళ్ళు కోరుకున్నటువంటి రాజధాని శాశ్వతంగా ఏర్పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనేది నా అభిప్రాయం. మధ్యలో మూడు ముక్కల ఆట అని రోడ్లమ్మటి పేకాట వాళ్ళు ఆడుకున్నట్టుగా మూడు ముక్కల ఆట అని చెప్పి 3 రాజధానులు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు. అది చదువుకున్న వాళ్ళమే కాదు, చదువు రాని వాళ్ళు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది. 3 రాజధానులు అంటే ఏ ఆఫీస్ ఎక్కడుంది? ఇవాళ అమరావతికి వచ్చాము, ఇవాళ అమరావతిలో ఒక మంత్రిని కలవటానికి వచ్చును, ఆ మంత్రి గారిని కలిసిను, ఇంకో శాఖ మంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం అనుకోండి, అక్కడనే పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ లో పక్కనే ఉన్న ఛాంబర్కి పోతాం, మంత్రి గారు లేకపోతే కన్సర్న్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చిపోతాం అప్లికేషన్. కానీ మరి 3 రాజధానులు ఉంటే ఎక్కడ తిరగాలని మేము ఎంత బాధాకరంగా ఉంటది అది. మరి అది ఎందుకని అన్నారో మాకు పెట్టిన వాళ్ళకే తెలియాలా దాని అర్థం. కానీ సామాన్యులు ఎవరు కూడా 3 రాజధానులు అంటే మాత్రం కోరుకోరు. ఒకే సింగిల్ రాజధాని ఉండాలా. అది కూడా మొదట ఏదైతే అనుకున్నామో అది ఇది నడిబొడ్డులో ఉన్నది. అటు వైజాగ్ నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, ఇటు కర్నూలు నుంచి కానీ ఎక్కడ చూసినా కూడా ఇది సెంటర్ లో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. ఇప్పుడు కూడా నేను పేరు చెప్పటల్లా, కానీ ఆ పేరు ప్రకటించిన ఆయన సంస్కృతి ఏంది? గన్ సంస్కృతి. గన్ను, గొడ్డలి, లేకపోతే గులకరాయి, కోడికత్తి ఇలాంటి ఉన్నటువంటి సంస్కృతి ఉన్నాడు కాబట్టి ఆ గన్ సంస్కృతి ఆయనకు ఉంటది కదా. చివరి గన్ రావాల్సిందే. అంటే మొదట కోడికత్తి అయిపోయింది, తర్వాత గొడ్డలి అయిపోయింది. ఈసారి గన్ తో తల్లికో చెల్లికో మరి ఎవరికో ఒకళ్ళకి గన్ను చూపెడతాడేమో అనే గన్ చూపెట్టాలి, మరి ఈసారి అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఆ గన్ను ఉపయోగించింది అనేది నా అభిప్రాయం. రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాస్తవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? మాకు మంచి పనే జరిగింది. మాకు డెవలప్మెంట్ అవుద్ది, అన్నీ ఉంటాయి. ఇల్లు లేకుండా సొంత ఇల్లు అని ఇప్పుడు ఉంది. సొంత ఇల్లు లేకపోతే ఏం చేస్తాం అది. సరే, ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల మన విశాఖపట్నం కానీ, కర్నూలు, తిరుపతి ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశాలు అన్నిటికీ ఉందండి. మెయిన్ వైజాగ్ ఎక్కువ ఉందండి అది. సరే, ఇప్పుడు వైజాగ్ చూసినట్లయితే అనేక రకాల కదండి, వస్తుంది గూగుల్. అలాంటి కంపెనీలు వస్తే పిల్లలు బాగుపడతారు. సొంత ఇల్లు, సొంత ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళి బతికి కంటే ఇక్కడ బతుకుతాం. అది అక్కడ వందించినంత ఇక్కడ 10 రూపాయలు ఇచ్చిన చాలు. సరే, ఇప్పుడు మరి అసలు రాజధాని అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. సొంత ఇల్లు అవసరం ఉన్నోళ్ళకి అవసరం లేదు. అది సొంత ఇల్లు అందరికీ అవసరం ఉండదు. ఇది అద్దెంట్లోనే అన్నాలని ఉందామని. అది సరే, మన గతంలో 3 రాజధానులు, ఇప్పుడు రాజధాని అవసరం లేదంటే అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఏంటంటే బాగా కమ్మగడతారండి అందరూ. ఏ విధంగా అంటే శుభ్రంగా లేదు అని గడుకోరు. ఇల్లంతా ఎవడో నమ్ముతాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అందరూ శుభ్రంగా అల్లరి లేకుండా శుభ్రం పోతారు. అది ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. భోగాపురం వచ్చింది, అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ అనేది కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పని చేస్తున్నారని మాకు టోటల్ అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. ప్రజలకి అందరికి బాగుంది. ఏదో తినడానికి ఉంది, శుభ్రంగా వెళ్తాను. టెన్షన్ లేదు. ఈ రోజు ఎక్కడ రేపు అక్కడ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అధికారంలో కోసం, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంట. అని చెప్పుకోలేమని ప్రజలు ఇష్టం. అది ఈ జనాలు ఏమిటంటే ఎవడు మంది ఇస్తే ఓడిగా ఇది ఇస్తే ఆడకాశం అన్నట్టు మాట్లాడతారు. లాస్ట్కి వెళ్ళేవాడికి ఎలాగంటారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది.